గత 11 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని అందించడానికి 2013లో పాలమూరు గ్రిల్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఒక ప్రత్యేకత ఏంటి అంటే మన దగ్గర తెలంగాణలో ఉన్న ఆంధ్రాలో ఉన్న పాత డిష్లు అంటే ఎప్పటి నుంచో లాస్ట్ 100 ఏళ్ళ నుంచి ఉన్నది నైజాం టైంలో ఉన్న ఆ డిష్లు చాలా మరుగున పడిపోయినాయి. ప్లస్ ఈ రోజులలో బాగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రావడము, బాగా హైబ్రిడ్ అంటే ఫ్యూజన్ ఫుడ్ రావడము, చైనీస్ ఇండియన్ మిక్స్, ఇండియన్ ఇంకొకటి మిక్స్ అలా వచ్చి మన ఫుడ్ ప్రత్యేకత, మన తెలంగాణ యొక్క ప్రత్యేకతను ఆల్మోస్ట్ కోల్పోయే స్టేజ్కి వచ్చినాం. అప్పుడు మేము అనుకున్నాం ఇది ఒకసారి మన వంటకాల యొక్క రుచిని చూపించడానికి ప్రత్యేకమైన రెస్టారెంట్ పెడదాము అని అనుకొని నేను మా క్లోజ్ ఫ్రెండ్ ప్రభాకర్ రెడ్డి గారు, అతనికి కొన్ని యూఎస్లో కూడా హోటల్స్ ఉన్నాయి, కలిసి డిసైడ్ చేసి పెడదామని ఫస్ట్ పాలమూరు యూనిట్ని మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో పెట్టాము. దాని అనూహ్య స్పందన రావడము, ఒక సంవత్సరం లోపలనే కొన్ని వేలాది మంది లక్షలాది మంది మాకు కస్టమర్లు కావడము, దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ యూనిట్ వరంగల్లో స్థాపించినాము, తర్వాత యూనిట్ కొండాపూర్లో స్థాపించినాము, తర్వాత యూనిట్ కొంపల్లిలో స్థాపించినాము, తర్వాత అత్తాపూర్లో, కొత్తపేటలో, ఖమ్మంలో మొత్తము, తర్వాత యూఎస్లో కూడా పెట్టాము. యూఎస్లో కరోనా టైంలో దాని తర్వాత ప్రాబ్లం వచ్చింది కాబట్టి మనకు మళ్ళీ క్లోజ్ చేసినాము. మళ్ళీ మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నాము యూఎస్లో కూడా. మాకు చాలా డిమాండ్ వస్తుంది. ఆస్ట్రేలియాలో పెట్టమని, సింగపూర్లో పెట్టమని, వైజాగ్లో పెట్టమని, యూఎస్లో పెట్టమని, ఈవెన్ ప్యారిస్లో పెట్టమని. ఎందుకంటే నేను ఈ అన్ని కంట్రీస్లలో పనిచేశాను. సో ఇక్కడ ఈ యూనిట్ ఇప్పుడు ఈ ప్రత్యేకత ఏంటంటే ఈస్టర్న్ హైదరాబాద్లో, అంటే ఈస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉప్పలు, గ్రేటర్ ఉప్పలు, తిరుచాదిగూడ, దీని తర్వాత పోచారం ఐటీ హబ్ కానీ, గట్కేశ్వర వరకు నుంచి వనస్థలిపురం ఈ ఏరియా అంతటి ఒక మంచి ఆహారాన్ని అందించే అవుట్లెట్ అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా క్లోజ్ ఫ్రెండ్స్ సందీప్ అండ్ లక్ష్మారెడ్డి గారు కలిసి ఈ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయడమే. ఈ యూనిట్ 8వ యూనిట్ మాకు. ఈ 8 యూనిట్లు నడుస్తున్నది. పాలమూరు జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు ఒక 50 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు మాకు. ఇంతవరకు మేము సర్వ్ చేసిన వార్తల్లో ఇది వన్ ఆఫ్ ద రికార్డ్ ఇన్ తెలంగాణ. మాకు వచ్చిన అవార్డ్స్ కానీ, మాకు వచ్చిన రివార్డ్స్ కానీ మా నిబద్ధతకు, మా పనితనానికి నిదర్శనం. మా పనితనం ఏంటిదంటే ఖచ్చితమైన స్వచ్ఛమైన మంచి రా మెటీరియల్ తీసుకొని ఫుడ్ తయారు చేయడం. అదే ఫుడ్ను ఏం చేయకుండా ప్రాపర్గా రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని కస్టమర్లకు అందించడం. ఇది పాలమూరు ప్రత్యేకత. మాకున్న సెలబ్రిటీసు యూ నేమ్ ఇట్, చిరంజీవి దగ్గర నుంచి బన్నీ వరకు, రానా వరకు, ఇంకా పోతే క్రికెటర్స్ అందరూ, చాలామంది క్రికెటర్స్ కానీ, మ్యూజిషియన్స్ కానీ, కీరవాణి కానీ, రాజమౌళి కానీ, మొత్తం టోటల్ బాహుబలి ట్రూప్ అంతా మా దగ్గరకు వచ్చి విందు భోజనం చేసేవారు. ఓకే, మీకు అవుట్డోర్ షూటింగ్ అయినప్పుడల్లా పెద్ద యాక్టర్స్ అందరూ మా ఫుడ్ తీసుకెళ్తారు. ఎందుకంటే మా మీద నమ్మకం ఉంది. మా ఫుడ్ యొక్క ప్రత్యేకత. యూ నేమ్ ద మినిస్టర్, దే ఈట్ అవర్ ఫుడ్. యూ నేమ్ మెనీ ఫారెన్ కస్టమర్స్ వస్తారు మాకు. మేమున్న హైటెక్ సిటీలో చుట్టూ 5 స్టార్ హోటల్స్ ఉన్నది. 5 స్టార్ హోటల్లో ఉండటానికి ఉంటారు, మా దగ్గర తినడానికి వస్తారు. సో అది మేమేం పెద్దగా బాగా అంబియన్స్ పెట్టేటోళ్ళం కాదు. మా ప్రత్యేకత అంత ఫుడ్. ఆ ఫుడ్నే ఈస్టర్న్ హైదరాబాద్లో అందించడానికి ఈ ఉప్పల్లో, ఈ తిరుచాదిగూడ, గోడుపల్ల ఏరియా తిరుచాదిగూడలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచి నార్మల్గా కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లు అందరూ ఆదరిస్తారని
మా యొక్క నిజాయితీకి మళ్ళొక్కసారి టెస్ట్ ఈ ఏరియాలో మేము పెట్టుకుంటున్నాం. మాకు గ్యారెంటీ, మా నమ్మకం ఉంది. ఎందుకంటే మా ప్రత్యేకత చాలా ఉన్నది. మేము మటన్ దాల్చా చేసినామంటే మా కార్యం ఎవరు చేయలేదు. మేము రాగి సంకటి చేసినామంటే ఎవరు చేయలేదు. మేము నాటుకోడి పులుసు చేసినామంటే మాలాగా ఎవరు చేయలేవు. మేము ఒక మటన్ కర్రీ చేసినామంటే మాలాగా ఎవరు చేయలేవు. అంటే కాపీ చేస్తారు చాలామంది. మేము వచ్చిన తర్వాత మాలాంటి మోడల్ తీసుకోవడానికి మా కలర్లు వాడి, మా మొగ్గులు వాడి, మా మెనూలు వాడి కొంతమంది వచ్చి పెట్టారు. బట్ అది కాపీ చేసినోడు ఎప్పుడు కాపీ అవుతుంది కానీ ఒరిజినాలిటీ ఎప్పుడూ రాదు. అందుకనే నిజమైన ఫుడ్ లవర్స్కి, నిజమైన అంటే ఫుడ్ ప్రేమికులకి పాలమూరు గ్రిల్ ఈజ్ నిజం. అందుకనే మా ట్యాగ్ లైన్ కూడా ఏముంటుందంటే, పాలమూరు గ్రిల్ ది అడ్రస్ ఫర్ ఆథెంటిక్ ఫుడ్. అడ్రస్ ఫర్ ఆథెంటిక్ ఫుడ్ అంటే ఒక నిజమైన స్వచ్ఛమైన ఫుడ్కి అడ్రస్ ఏది ఉందిరా, హైదరాబాద్లో కానీ, వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ ఎక్కడుంది అని అంటే అది పాలమూరు గ్రిల్. అది నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఇది నేను ఒక్కరిని చేసేది కాదు. నా ఎంబడి 480 మంది ఎంప్లాయీస్ 10-11 ఏళ్ళ నుంచి నిర్విరామంగా ఒక్క ఎంప్లాయీ కూడా మా దగ్గర నుంచి వదిలిపెట్టకుండా పనిచేస్తున్నాం. ఎంప్లాయీస్ అందరినీ సరిగ్గా చూసుకుంటాము. వాళ్ళు మా యొక్క ఫ్యామిలీ లాగా చూసుకుంటాము. కస్టమర్లను కంప్లీట్గా మా ఒక దేవుళ్ళలాగా చూసుకుంటాము. ఈ రెండు సూత్రాలు ప్లస్ ఖచ్చితమైన స్వచ్ఛమైన ఆథెంటిక్ ఫుడ్ కస్టమర్లకు ఇవ్వడం, వీటి యొక్క సూత్రంతో మేము పనిచేస్తున్నాము. ఇదివరకు పనిచేసాము. వీఆర్ సక్సెస్ఫుల్, వెరీ సక్సెస్ఫుల్, అండ్ వీ విల్ బి సక్సెస్ఫుల్, అండ్ వీ విల్ ఓపెన్ సమ్ మోర్ రెస్టారెంట్స్, అండ్ వన్ బిగ్ న్యూ బ్రాండ్ న్యూ రెస్టారెంట్ కమింగ్ అప్ ఇన్ 3 months time ఇన్ గండిపేట ఏరియా. దట్ విల్ బి ద 9th యూనిట్, 9వ యూనిట్ ఒక 3 నెలల్లో అక్కడ వస్తుంది, కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఇది ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం.